సో బేసిక్ నుంచి వస్తాం. మీరు లీనియర్ ఆల్జీబ్రాలో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా మీకు మ్యాట్రిసెస్ రావాల్సిందే. సో మ్యాట్రిసెస్ మీకు కొత్త ఏం కాదు, ఇంటర్లో చేసింటారు ఫస్ట్ ఇయర్లో. సో వాట్ ఈస్ అ మ్యాట్రిక్స్? జనరల్ డెఫినేషన్ ఏంది? మ్యాట్రిక్స్ అంటే రెక్టాంగిల్ అరే ఆఫ్ ఎలిమెంట్స్. సో మీకు మ్యాట్రిసెస్ అంటే ఐడియా వచ్చేసింది. ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ అంటే ఏంది? ర్యాంక్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ అంటే చాలా సింపుల్. మీకు బై డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ రోస్ ఆర్ కాలమ్స్ ఇన్ అ మ్యాట్రిక్స్. ఇది అర్థం కాకపోవచ్చు. మీరు గుడ్డిగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మీరు ఒక మ్యాట్రిక్స్ పైన ఆపరేషన్స్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని అయితే ఉంటాయో అది దాని ర్యాంక్. సో ఇప్పుడు నల్ మ్యాట్రిక్స్ ఉంది. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? అన్ని జీరోస్ ఉంటాయి. అన్ని జీరోస్ ఉంటే ఏంది దాని మీనింగ్? ర్యాంక్ కూడా జీరోనే బై డెఫినేషన్. ఎందుకంటే మీరు చూడండి, నల్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అసలు ఉండవు. సో ఆబ్వియస్లీ దాని ర్యాంక్ కూడా జీరో. సో మీకు ఎగ్జాంపుల్ ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ర్యాంక్ అనుకోమని అడగొచ్చు. ర్యాంక్ అనుకోవడం ఏం లేవు, ఒకటే స్టెప్, డెట్ కనుకుంటే అయిపోతుంది ఆన్సర్. డెట్ కనుకోవడం చాలా ఈజీ. ఏముంది? క్రాస్ మల్టిప్లై చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, అంతే. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ తీసుకోండి. ఏముంది? 1 2 4 2 అనే మ్యాట్రిక్స్ ఇచ్చినాడు 2/2ది. క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × 2 - 4 × 2 ఎంత? 2 - 8 -6. సో డెట్ ఆఫ్ A1 = -6. అది జీరోకి ఈక్వలా? కాదు. సో మీరు ఆపరేషన్ చేసినారు మ్యాట్రిక్స్ పైన. ఆపరేషన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అంతే కదా. సో దాని ర్యాంక్ కూడా 2. సో 2/2 మ్యాట్రిక్స్కి ఎట్లయితే ర్యాంక్ అనుకోరో దీనికి కూడా సేమ్ ప్రాసెస్. డిటర్మినెంట్ కనుకుంటే అయిపోతుంది. దీంట్లో ఎట్లా కనుక్కోవాలంటే ఏం లే. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉన్నారు మీరు. అక్కడ ఏముంది? 1 ఉంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ని ఇగ్నోర్ చేసేయండి. అప్పుడు మీకు ఏం ఎలిమెంట్స్ మిగిలినాయి? 4 7 6 10 ఒక సబ్ మ్యాట్రిక్స్ మిగిలింది. మీరు దాన్ని క్రాస్ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది కదా మీకు అక్కడ. మీరు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఇగ్నోర్ చేస్తే మీకు ఏం మిగిలింది ఆడ? 4 7 6 10. క్రాస్ మల్టిప్లై సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 40 - 42. ముందర ఫస్ట్ ఎలిమెంట్ 1 కాబట్టి 1 పెట్టినారు. 1 × 40 - 42 ఎంత? 1 × -2 -2. సో మీకు ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ దగ్గర కోసం ఇక్కడ ఏముంది? మీరు సెకండ్ రో సెకండ్ కాలమ్ని ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేస్తే ఏం మిగిలింది? మళ్ళీ 2/2 మ్యాట్రిక్స్ మిగిలింది. సేమ్ క్రాస్ మల్టిప్లై సబ్ట్రాక్ట్. 2 × 10 - 7 × 3. అప్పుడు ఏమొచ్చింది? ముందర ఏం పెట్టాలా? -2. మైనస్ ఎందుకు పెట్టాలంటే అది రూల్. ఫస్ట్ ఎలిమెంట్కి ప్లస్, సెకండ్ ఎలిమెంట్కి మైనస్, థర్డ్ ఎలిమెంట్కి మళ్ళీ ప్లస్. అప్పుడు ఏం చేస్తారు? -2 ఇంటూ ఏం మిగిలిన ఇప్పుడు మీకు ఆడ? 2 × 10 - 3 × 7. అప్పుడు ఏమొస్తుంది మీకు? -2 ఇంటూ 20 - 21 -2 ఇంటూ -1 2. సెకండ్ పార్ట్ ఆన్సర్ 2. సేమ్ ఇంకా ఇదే రిపీట్ చేయండి. థర్డ్ ఎలిమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారు? ప్లస్ ఉంది మళ్ళీ ఇప్పుడు. అప్పుడు ఏం చేస్తారు? థర్డ్ రో థర్డ్ కాలమ్ ఇగ్నోర్ చేయండి. ఓ 2/2 మ్యాట్రిక్స్ మిగిలింది. సేమ్ క్రాస్ మల్టిప్లై సబ్ట్రాక్ట్ 0. 3 × 0 0 వచ్చింది. అయిపోయి డెట్ కనుక్కున్నాక సింపుల్ స్టెప్. మీకు డెట్ వచ్చేసింది. డెట్ ఆఫ్ A2 = 0. అన్ని ఇందాక వచ్చినటువంటి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అంతా యాడ్ చేసేసినారు. 0 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్ మ్యాట్రిసెస్ యొక్క ర్యాంక్ అనుకోండి. అంటే జస్ట్ ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్లా అనమాట ఇది. మీరు ఏం చేస్తారు? అప్పుడు B అనే సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి. 2/2 మ్యాట్రిక్స్ అయిపోవాలా. 3/3లో మీరు సబ్ మ్యాట్రిక్స్ అంటే 2/2. మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. 1 2 2 4 తీసుకున్నా. అక్కడ ఏమొచ్చింది? ర్యాంక్ ఆఫ్ డెట్ ఆఫ్ B = 0. ఎందుకంటే 1 × 4 - 2 × 2. సో డెట్ ఆఫ్ B 0. ఇంకో సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి. C తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? నేనేం తీసుకున్నా? 2 3 4 7 తీసుకున్నా. డెట్ ఆఫ్ C ఎంత? 2 × 7 - 4 × 3 ఎంత? 14 - 12 2. సో డెట్ ఆఫ్ C = 2. ఇప్పటివరకు ఏం చేసినాము? ఇచ్చిన మ్యాట్రిక్స్కి మనం డెట్ కనుక్కున్నాం, అయిపోయింది. మైనర్ మ్యాట్రిసెస్ కూడా డెట్ కనుక్కున్నాం. ఇక్కడ ఒక్క చోట ఏమైంది? డెట్ ఆఫ్ C = 2 వచ్చింది, 0 కాదు. మీకు అక్కడే ఆన్సర్ వచ్చేసింది. ఇంకా మనం ర్యాంక్ డెఫినేషన్ ఏంది? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ప్రజెంట్ ఇన్ మ్యాట్రిక్స్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఆల్ ఆపరేషన్స్. ఇది ర్యాంక్ డెఫినేషన్. మీరు ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేశారు, అదే డెట్ అంతా కనుక్కున్నారు. కనుక్కున్నాక మీకు ఎంత వచ్చింది? ఆడ 2 వచ్చింది. సో ఆబ్వియస్గా A2 అనే మ్యాట్రిక్స్కి ర్యాంక్ వచ్చేసి 2. అంతే. 2/2 మ్యాట్రిక్స్కి కనుక్కున్నాము, 3/3 కూడా కనుక్కున్నాం. మీకు అర్థం కాలేదు కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, ఈజీ అర్థమైపోతుంది.